నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. కళ్ళు చెదిరే లాభాలు రావడంతో విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్గా చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థ ద్వారా వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో సుమారు 16,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్గా చెల్లించేందుకు ముందుకొచ్చింది. కరోనా మహమ్మారి వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు గత కొంతకాలంగా పూర్తిగా తేరుకున్నాయి. దీంతో వ్యాపారం పుంజుకుందని, ఏడాదంతా విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైందని ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇప్పటికే గతేడాదికి గాను సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఎంపికైంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ అవార్డును గెలుచుకుంది. గత 23 ఏళ్లలో సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ అవార్డు సాధించడం ఇది 6వ సారి కావడం విశేషం. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ అన్నారు. విమానయాన రంగంలో తాము మరింతగా పుంజుకోవడానికి ఈ ప్రోత్సాహం దోహదపడుతుంది అన్నారు. మరోవైపు ఎమిరేట్స్ గ్రూప్ కూడా తమ సిబ్బందికి 20 వారాలు అంటే 5 నెలల జీతాన్ని బోనస్గా ప్రకటించింది. మే జీతంతో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు తెలిపింది. ఎమిరేట్స్ గ్రూప్లోని మొత్తం సిబ్బంది సంఖ్య గతేడాది 10% పెరిగి 1,12,406కి చేరింది. ఈ సంస్థలో 170 దేశాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. 84 దేశాల్లో సేవలందిస్తున్నారు.